కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పన్ను రేట్లలో మార్పులు చేయనున్నట్లు ప్రకటించడంతో గోదావరి జిల్లాలోని వ్యాపార వర్గాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. వినాయక చవితి, దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో ఉభయ గోదావరి జిల్లాల వాణిజ్య కేంద్రమైన రాజమండ్రి మార్కెట్పై ప్రభావం పడుతోంది. జీఎస్టీ ఛార్జీలు తగ్గుతాయనే ఉద్దేశంతో వినియోగదారులు కొనుగోళ్ల విషయంలో వేచి చూసే ధోరణి కనబరుస్తున్నారు. దీని ఫలితంగా పండుగల సీజన్లో కూడా అమ్మకాలు ఆశించినట్టుగా ఉండకపోవచ్చని వ్యాపార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న 4 జీఎస్టీ స్లాబులు బదులు దీపావళి నుంచి 5%, 18% మాత్రమే ఉండేలా 2 స్లాబులు అమల్లోకి రానున్నాయి. ఆగస్టు 15న ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రకటనకు అనుగుణంగా ఆర్థిక శాఖ ఈ మార్పులకు సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 3, 4 తేదీల్లో జరగనున్న జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో ఈ ప్రతిపాదనపై చర్చించి ఆమోదించే అవకాశం ఉంది. దీని తర్వాత కొత్త రేట్లు అమల్లోకి వస్తాయి.